తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి పోర్టల్ దేశానికి రోల్ మోడల్ అవుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన జగిత్యాల జిల్లా బుగ్గారంలో రెవెన్యూ సదస్సు మంత్రి పొంగులేటి ప్రారంభించారు. భూభారతిలో భూములు సర్వే చేసేందుకు 6,000 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించబోతున్నామన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వేలు ప్రారంభమవుతాయని చెప్పారు. పేదవారిని ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ప్రజల వద్దకే రెవెన్యూ గ్రామాలకే రెవెన్యూ వ్యవస్థని ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని వారి టీముని పంపించి అప్లికేషన్ తో సహా ప్రభుత్వమే రెవెన్యూ గ్రామాలకు పంపించి వారి సమస్యలని ఆ అప్లికేషన్ మీద టిక్కు పెడితే అక్కడికక్కడ పరిష్కరించేవి కొన్ని ఉంటే మరికొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి మరికొన్ని ఉంటే సర్వే చేసి పరిష్కరించేవి కొన్ని ఉంటే ఇలా మొదట 4 మండలాలలో సుమారు 13,000 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నిటినీ జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పరిష్కరించే బాధ్యత అధికారులకు ఇచ్చి ప్రతి అంశంలో ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా తయారు చేసిన ఈ భూభారతి చట్టము ద్వారా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకు అధికారాలని వికేంద్రీకరించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇందాక రైతన్నలు చెప్పినట్లు ఏ అధికారైనా తప్పు చేస్తే ఉద్దేశపూర్వకంగా రైతన్నలను ఇబ్బంది పెడితే అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచి ఈ చట్టం ద్వారా రెండవ విడతగా రాష్ట్రంలో 28 మిగతా జిల్లాలలో 28 మండలాలలో మన బుగ్గారం మండలాన్ని కూడా గౌరవ లక్ష్మణ సూచనల మేరకు తీసుకోవడం జరిగింది.